రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద మూగజీవాలు పక్షుల దాహార్తిని తీర్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీటి కుండీలను ఏర్పాటు చేశారు. మనుషులే తట్టుకోలేని ఉష్ణోగ్రతల నేపథ్యంలో మూగజీవాల బాధలు ప్రస్తుత పాలకులకు, అధికారులకు పట్టకపోవడం విచారకరమని మాజీ పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ మండిపడ్డారు. స్థానిక పుష్కరాల రేవు వద్ద మూగజీవాలు పక్షుల దాహార్తిని తీర్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నీటి కుండీలు ఏర్పాటు చేశారు. ఆవులు, దూడల కోసం స్వయంగా ఆయనే తవుడు కలిపి వాటికి పెట్టారు. దూడలకు అరటిపళ్ళు తినిపించారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ ఎండవేడికి మనుషులే విలవిల్లాడిపోతున్నారని, ఇక మూగజీవాలు ఎలా తట్టుకుంటాయని ఆయన ప్రశ్నించారు. దాతృత్వానికి మారు పేరైన రాజమహేంద్రవరంలో పరిస్థితి ఇలా ఎప్పుడూ లేదని, దానికి పాలకులే కారణమని ఆయన అన్నారు. త్వరలో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, ఈ చిన్న పనులే చేయలేని కూటమి ప్రభుత్వం పుష్కరాలను ఏ విధంగా నిర్వహిస్తుందని ఆయన ప్రశ్నించారు. కనీసం రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు నీటి కుండీలను ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుండీలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పుష్కరాల రేవులో జరుగుతున్న పనులను భరత్ పరిశీలించారు. భక్తులు జారిపోయేలా టైల్స్ ఉన్నాయని, పనులన్నీ లోపభూయిష్టంగా జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. పుష్కరాలు సమీపిస్తున్న కొద్ది పనులు ప్రారంభమే కాలేదని, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూస్తే పుష్కరాలు ఏ విధంగా జరుగుతాయో అన్న ఆందోళన నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో మూగజీవాలు ఈ ఎండాకాలంలో విపరీతమైన మట్టుడెండలు ఉంటున్న పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ పాటికి మూగజీవాలకు సంబంధించి ఏదైతే గొళ్ళాలు పెట్టి నీళ్లు పెట్టే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ వారు తీసుకోవాలి. మనుషులే విలవెల్లాడుతున్న పరిస్థితుల్లో ఈ ఎండలకి మూగ జంతువుల పరిస్థితులు ఏ రకంగా ఉంటాయండి? అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అటు రాజమహేంద్రవరము దాతృత్వానికి, అన్నదానాలకి పెట్టింది పేరు. మరి అలాంటి పరిస్థితుల్లో రేపు జరగబోయేది గోదావరి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. గోదావరి పుష్కరాలు జరుగుతున్నప్పుడు ఈ పాటికి అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి ముందుకు రావాల్సింది మున్సిపల్ కార్పొరేషన్. మరి తెలుగుదేశం ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వము పేరుకి మాటలు చెప్తారు తప్పితే చేతల్లో ఏ రకమైన కార్యక్రమం లేదు. ఇవాళ మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ఇక్కడికి వచ్చి మూగజీవాలకు సంబంధించి గొళ్ళాలు పెట్టి, ఇదేదో ఒకరోజు కార్యక్రమం చేసేది కాదు. ఈ ఎండాకాలం మొత్తం కూడా ఈ వార్డులో మా దూర్వాసులు సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆవులకి నీళ్లు పెట్టేది కానీ, లేకపోతే కూరగాయలు పెట్టే కార్యక్రమం కానీ, ఇక్కడ ఒకటే అని కాకుండా పుష్కర్ ఘాట్ ఒకటే అన్నట్టు కాకుండా రాజమహేంద్రవరం వ్యాప్తంగా ఒక 10 ప్రాంతాల్లో ఈ పెట్టే కార్యక్రమం చేస్తాము. కనీసము మనం పెట్టేది ఎంతండి? ఎండాకాలం ఒక నెల రోజులు ఉంటుంది మహా ఉంటే. మరి ఇప్పటి నుంచి అసలు యాక్చువల్గా ఏప్రిల్ మంత్ నుంచే చేయాలి. నేను ఇప్పుడు దాకా చూస్తున్నాం ఈ మున్సిపల్ కార్పొరేషన్ కానీ లేకపోతే ఎవరైనా స్పందిస్తారని. కాకపోతే జైన్ సేవా సమితి మట్టుకి వాళ్ళు ఎప్పుడు కూడా ముందు అడుగు వేసి ధర్మేంద్ర భాయ్ కానీ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఎప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో మూగజీవాలకి, అదేవిధంగా ఒక బాధాకరమైన అంశం ఏంటంటే, ఈ కుక్కలకు సంబంధించి, వీధి కుక్కలకు సంబంధించి వీళ్ళు ఏబీసీ ఆపరేషన్లు దారుణాతి దారుణం. ఇదో పెద్ద స్కామ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా చెప్తున్నా. ఏదో రోజుకి ఒక 50 కుక్కలకి మేము ఏబీసీ చేసామని చెప్పి ఒక్కొక్క కుక్కకి ఇంత డబ్బులు లాగేస్తారు తప్పితే ఆ కుక్కలకి ఆపరేషన్ చేసే పరిస్థితులు ఉండవు. దాని తర్వాత ఒక వారం రోజుల పాటు అవి ఐసోలేషన్లో పెట్టాలి, ఆ పరిస్థితులు ఉండవు. ఎంత దారుణం అని అంటే, దీన్ని పూర్తి స్థాయిగా పర్యవేక్షణ చేసి ఒక మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాలు చేయాలి. ఇలాంటి సేవా సంస్థలకు అప్పచెప్తే వాళ్ళు చేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎవరు కూడా చేయరండి. ఇవన్నీ కూడా జంతు ప్రేమికులే చేయగలుగుతారు తప్పితే మిగతా కార్యక్రమాలు ఇలాంటివి ఎవరు కూడా చేయలేరు. ఇవాళ ఆవులు, గేదెలు అనేటి కాకుండా ఇంకా మూగజీవాలు అన్నిటిని కూడా సంరక్షించే కార్యక్రమం చేస్తాము. మరి అదేవిధంగా ఇక్కడ ఐ లవ్ రాజమండ్రి ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ లోపల చూస్తే నీరు దారుణం. నేను ఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులని
రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు చేయండి. మేము మా హయాంలో మేము చేసిన డెవలప్మెంట్ని నిర్వీర్యం చేయొద్దు. కంబాల్ చెరువు అయితే కానివ్వండి, లేకపోతే గ్లో గార్డెన్ అయితే కానివ్వండి, అక్కడ ఆనం కళాకేంద్రం బయట ఉన్న సుబ్రహ్మణ్య మైదానం ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ అయితే కానివ్వండి, పుష్కర్ ఘాట్ ప్రాంతం అయితే కానివ్వండి, పుష్కర్ ప్లాజా అయితే కానివ్వండి, సెంట్రల్ జైల్ రోడ్ అయితే కానివ్వండి, ఇలాగ అన్ని అద్భుతాలు చేసాం మా హయాంలో. అవన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. నిన్న కలెక్టర్ బంగ్లా వైపు వెళ్తూ ఉంటే అక్కడ చక్కగా మంచి ఫౌంటైన్ పెట్టాము, అక్కడ రెయిన్ షవర్స్తో ఒక మంచి ఫౌంటైన్ పెట్టాము. అవి కూడా చూస్తూ ఉంటే మురికి నీరుతో వస్తూ ఉన్నాయి. బాధాకరం ఇవన్నీ కూడా.